వెల్కమ్ టు E7 టీవీ. నా పేరు శిరీష. నమస్కారం అండి. ప్రభుత్వ సర్వీస్లో 32 సంవత్సరాలు జాబ్ కంప్లీట్ చేసుకొని ఈరోజు సూపర్ యాన్యుయేషన్ జూలై 31 నా రిటైర్మెంట్. నా ఈ జర్నీలో రకరకాల పోస్టులు చేశాను. మెడికల్ ఆఫీసర్ గాను, MHO గాను, అలానే DMHO గాను, RD గాను, అలానే రీజనల్ ల్యాబ్ IPM డిపార్ట్మెంట్లో రకరకాల పోస్టులు చేశాను. ఈరోజు మా RD ఆఫీస్ వాళ్ళు ఇలా సన్మాన కార్యక్రమం చేసి నాకు ఈ సెండ్ ఆఫ్ పార్టీ అరేంజ్ చేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో ఏ పోస్ట్ చేసినా కానీ దానిలో ఇన్వాల్వ్ అయ్యి నా వరకు నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. అందరికీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా, ఉద్యోగస్తులకి కానివ్వండి, ఎవరికి మీడియా మిత్రులు కూడా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఏ వార్త కూడా ఎగెయినిస్ట్గా రాకపోయే ముందు నాకు అడిగి మరీ చాలా హెల్ప్ఫుల్గా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. 32 ఇయర్స్గా వివిధ పొజిషన్స్లో ఎన్నో బాధ్యతలు చేపట్టి డెడికేటెడ్గా తన సర్వీసెస్ని అన్ని పోస్టులలో సమర్థవంతంగా నిర్వహించినందుకు ఐ కన్వే మై కంగ్రాచులేషన్స్ టు మై మదర్, బిలౌడ్ మదర్ సభారాణి గారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు నేను డాక్టర్ వృత్తిని నేను చేస్తున్నాను అంటే కూడా దాని యొక్క ప్రథమ ఇన్స్పిరేషన్ నాకు మా మదర్. తన వైద్య వృత్తిలో ఎన్నో సేవలు ఎన్నో జిల్లాల్లో తను చేయడం జరిగినది. అండ్ ఎప్పుడు కూడా మాకు తన ఒక ఇన్స్పిరేషన్. ఎంతోమందికి ఎన్నో విధాలుగా అనారోగ్య సమస్యలు ఏమున్నా కూడా ప్రతి జిల్లాలోనూ తను పర్సనల్గా ప్రతి పాండమిక్ కండిషన్స్లో తను వెళ్ళి విజిట్ చేసి ఆ సిచ్యువేషన్ని సాల్వ్ చేసిన విధానం ఏదైతే ఉందో అది అందరం కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది మా మదర్ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్. నేను యాజ్ అ డాటర్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ మా మదర్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.